1968వ సంవత్సరంలో జరిగినటువంటి విషయాలను అనేక సంఘటనలను మణి బాబా ప్రేమికులతో చెప్పుకున్నటువంటి షేర్ చేసుకున్నటువంటి విషయాలన్నిటినీ కూడా హెదర్ నాడిల్ ఈ జాయ్స్ పాత్ అనే పుస్తకంలో పొందుపరిచింది. బాబా తన ఏకాంతవాసం అంటే తీవ్రమైనటువంటి ఏకాంతవాసాన్ని ముగించారు. అందరూ కూడా మెహ్రాజాద్‌కు అంటే పూనా నుండి మెహ్రాజాద్‌కు జూలై 1వ తేదీన చేరుకున్నారు. జూలై 30వ తేదీన బాబా సాయంత్రం నా పని పూర్తయింది. నాకు సంతృప్తి మేరకు నా 100% సంపూర్ణంగా ముగిసింది. దాని ఫలితం కూడా సెప్టెంబర్ నెలలో ప్రకటింపబడుతుంది అని కూడా తెలియజేశారు. నిజానికి 3 సంవత్సరాలుగా 65 తర్వాత బాబా దర్శనాలు ఇవ్వలేదు. కాబట్టి ప్రేమికులలో బాబాను దర్శించాలనేటటువంటి కోరిక చాలా తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్కరూ బాబా ఎప్పుడు దర్శనమిస్తారు అంటూ ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. బాబా ఏకాంతవాసంలో ఉన్నప్పుడు ఆ ఉత్తరాలు చదవడానికి కూడా అవకాశం లేదు మండలి వారికి. అలాగే వాళ్ళకి మండలి వారికో లేదా ఇలా ఉత్తరాలు రాస్తూ ఉండడం అనేది ప్రేమికులకు అలవాటైపోయింది. కానీ బాబా మాత్రం దర్శనానికి సమ్మతించటం లేదు. మరి ఏదైనా అందుబాటులో లేనప్పుడు మనం ఇంకా ఆ తపన తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రియతముని దర్శనం లేక దర్శనానికి బాబా అంగీకరించకపోవడంతో వాళ్ళల్లో ప్రేమికులలో ఆ దాహం, ఆ తీవ్ర తపన మరింత అధికమవసాగింది. మణి తన ఉత్తరాల్లో రాసేదట. ఎంతోమంది యువ ప్రేమికులు వస్తూ ఉన్నారు. ఎంతోమంది చిన్నవాళ్ళందరూ కూడా బాబాను ప్రేమిస్తూ ఆయన దర్శనానికై తపిస్తూ ఉన్నారు. ఆయన యొక్క తొలి దర్శనం ఎప్పుడెప్పుడా అంటూ వాళ్ళు ఆర్తితో ఎదురు చూస్తున్నారు అంటూ రాస్తోంది. బాబా ప్రేమికులకు బాబాతో ఉండడమే గొప్ప పండుగ. వేరే ఏదీ లేదు. వాళ్ళకి కావాల్సింది బాబా దర్శనం. ఆ రోజుల్లో మనకి ఇప్పుడు ఎక్కడా అంటే ఫోటోల్లో లేదా ఫిల్మ్స్‌లో మనము ఎక్కడైనా చూడగలుగుతున్నాం. అక్కడ అలా కాదు. ఏదో చిన్న ఫోటో ఉండేది ఇండ్లల్లో. కానీ బాబా భౌతికంగా ఉన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దర్శనమిస్తారు అనేటటువంటి ఊహతో వాళ్ళందరూ కూడా ఆయనను దర్శించాలని ఎలాగైనా అంటే ఆ రోజుల్లో ధనం ఉండి వచ్చేవారు కాదు. ధనం లేక ఎంతోమంది ఇంట్లో వెండి సామాన్లు అమ్ముకుని కూడా రైలు టికెట్‌లను కొనుక్కొని వస్తూ ఉండేవారు. ఇలా ప్రతి వాళ్ళకి టైట్‌గానే ఉండేది. ఆర్థిక సమస్యలతోటే ఉండేవారందరూ కూడా. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇంక వేరే ధ్యాస ఏమీ ఉండదు. బాబా దర్శనం ఇవ్వాలే కానీ ఎలాగైనా పూనా నగరానికి వెళ్ళి వస్తూ ఉండేవారు. అలాంటి తీవ్ర తపన ఆ ప్రేమికులలో ఆ రోజుల్లో అధికంగా కనిపించేది. నిజానికి వాళ్ళకి ఇంక వేరే దేనికి ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళ హృదయం బాబా కోసం, బాబా దర్శనం కోసం తపిస్తూ ఉండేది. వాళ్ళల్లో అంతటి ఉత్కంఠ, అంత తీవ్ర తపన చూసి బాబా కూడా నిజానికి ప్రియతముని కోసం ప్రేమికుడు పడే తపన చూస్తే, ప్రియతముడు కూడా అంతే తపన చెందుతాడు. తన ప్రేమికుడిని దర్శించడానికి లేదా ప్రేమికుడిని దరి చేర్చడానికి కూడా. అందువలన ఆయన కూడా ఎడబాటును సహించలేకపోతూ బాబా అంటారు, "వారు నా దర్శనానికై అసహనంగా వేచి ఉన్నారని నాకు తెలుసు. నేను కూడా నా దరికి వారు ఎప్పుడొస్తారా అంటూ అసహనంగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఆ సమయం ఇంకా రాలేదు. కావున నేను, నా ప్రేమికులు కొంతకాలం వేచి ఉండాలి. ఆ సమయం వస్తే నేనే వాళ్ళందరినీ పిలుస్తాను. మీకు ఎంతైతే తపన ఉందో, నన్ను దర్శించాలనే తీవ్ర కోరిక ఉందో, నాకు కూడా మిమ్మల్ని చూడాలనే కోరిక అంతగాను ఉంది. కానీ మనకింకా సమయం రాలేదు" అంటూ బాబా చెప్పారు. మణి ఆయన ప్రేమికుల యొక్క ఉత్కంఠ శిఖరాగ్రానికి చేరుతూ ఉన్న సమయంలోనే
ఆ సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. అంటే ప్రేమికులలో బాబాను అంటే ఒకసారి అంతకుముందు దర్శించిన వాళ్ళు, లేదా బాబా డిస్కోర్సెస్ లేదా పుస్తకాలు చదివి, బాబా గురించి విని, బాబా ఫోటో చూసి కొంతమంది, ఇలా ఆయన ప్రేమలో పడి, ఆయనను దర్శించడానికి ఎంతో తీవ్రంగా తప్పించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది కొత్త ప్రేమికులు, యువకులు అందరూ కూడా బాబా దర్శనానికై ఎప్పుడెప్పుడు ఇస్తారా? వెడదాము. ఆయన గురించి విన్నాము. ఆయన్ని ఒక్కసారైనా కళ్ళతో చూడాలి అంటూ వాళ్ళు కూడా అంతే తీవ్రంగా తపిస్తూ ఉండేవారు. అలా వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. ఆ సంఖ్య ఎంతగా పెరిగిందంటే, గతంలో సహవాస కార్యక్రమాలు, అలాగే దర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మండలి వారు. దానికి మించినటువంటి ఏర్పాట్లు చేయాలేమో అనేటటువంటి ఆలోచన కలుగుతోంది మండలి వారికి అంటూ మణి రాస్తోంది. బాబా అన్నారు, "వస్తోంది, వస్తోంది, వచ్చేసింది" అంటూ. అంటే ఆయన యొక్క మనం నిన్న చెప్పుకున్నాం. విశ్వకార్యాన్ని ఎంత తొందరగా ముగింప చేసుకుని, తను ఈ శరీరాన్ని వదిలిపెట్టేయాలి అనేటటువంటి ఆవేదన, అలాగే ఆ తొందరపాటు బాబాలో కనిపిస్తూ ఉండేది. చివరి సంవత్సరాల్లో మనం బాబా పుస్తకాలు చదివినా, లార్డ్ మెహర్ చదివినా, ఇలాంటి పుస్తకాల్లో మనకి ఆయన యొక్క ఆ తీవ్ర వేదన, అంటే ఆ శరీరం భరించలేదు. అంతటి తీవ్రమైనటువంటి శారీరక శ్రమ పడుతున్నారు. ఏకాంతవాసంలో ఆయన విశ్వకార్యాన్ని నిర్వహించినప్పుడు ఆయన పడేటటువంటి శ్రమ నిజానికి మనకి ఊహకు అందదు అని బాబాయే చెప్పేవారు. కాబట్టి మనకి నిజానికి ఊహకందదు. ఏదో ఆహా! ఇలా చెప్పుకుంటున్నారు, ఇలా బాబా అంటున్నారు, ఇలా లార్డ్ మెహర్‌లో రాసి ఇలా చదువుకుంటూ ఉన్నాం కానీ, నిజానికి ఆయన పడినటువంటి తీవ్ర శ్రమ మనము ఊహించలేం. అందువలన బాబా అన్నారు, "ఈ భ్రాంతి అనేటటువంటి ఆటతో ఆడి, ఆడి నేను విసిగిపోయాను" అనేవారు. అంటే ఎప్పుడెప్పుడు తాను ఈ పరిమితమైనటువంటి శరీరాన్ని వదిలి తన యొక్క నిజవాసానికి వెళ్ళాలి అనేటటువంటి ఆయనలో ఉండేటటువంటి తీవ్ర తపన. కానీ మండలి వారికి ఎవ్వరికీ తెలియనివ్వలేదు. చెప్తూనే ఉండేవారు. చిన్న చిన్నగా సూచనలు ఇస్తూనే ఉండేవారు. వస్తోంది, వస్తోంది సమయం వచ్చేసింది అని. దేనికి సమయము అంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అంటే ఇప్పుడు ఆ పుస్తకాలన్నీ కూడా చదువుకోవడం వల్ల, మనకి చరిత్ర తెలిసినందువలన ఈ విషయాలు ఇంకొంచెం అవగాహన కలుగుతూ ఉన్నాయి. లేకపోతే మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. ఎందుకంటే మాయ అనేది కళ్ళ మీద కప్పేస్తూ ఉంటుంది. జరగబోయేది మనం ఊహించలేం. జరుగుతుంది అని ఆశించలేం. కానీ సర్వజ్ఞుడైనటువంటి బాబాకు ఏది ఎప్పుడు ఎలా జరగాలో అన్నీ ఆయనకు తెలుసు. ఆయనయే సూత్రధారి. ఆయనయే దర్శకుడు. ఆయనే నిర్మాత ఈ సృష్టికి. కాబట్టి బాబా అంటున్నారు, "ఈ భ్రాంతి, ఈ మాయ అనేటటువంటి ఆటతో నేను ఆడి, ఆడి విసిగిపోయాను" అని చెప్పి అంటున్నారు. 1968 నవంబర్‌లో, అంటే జూలైలో బాబా మెహరాజాద్ వచ్చేసారు. వాళ్ళు ప్రేమికుల నుండి అనేక ఉత్తరాలొస్తున్నాయి. ఎప్పుడెప్పుడు దర్శనమిస్తారు బాబా అంటూ. కానీ సమయం ఇంకా రాలేదు. నేను సమయం వస్తే చెప్తాను అంటున్నారు. కానీ చివరకు 1968 నవంబర్‌లో మెహరాజాద్ నుండి ఒక ఉత్తరం వెలువడింది మణి ద్వారా. చివరిసారిగా ఈ ఆశించనటువంటి ఉత్తరం ఒక మహత్తరమైనటువంటి వార్తను మోసుకొచ్చింది ప్రేమికులందరికీ కూడా. ఎవరైతే వేచి వేచి తమ ప్రియతముని దర్శనం కోసం వేసారిపోతున్నారో ఆ ప్రేమికులకు చల్లని శుభవార్త చెప్పింది. బాబా యొక్క దర్శనం ఇవ్వబోతున్నారు అనేటటువంటి వార్తను ఆ ఉత్తరాలు వచ్చాయి. ఆ ఉత్తరంలో లైఫ్ సర్క్యులర్‌ని పొందుపరిచింది మణి. అది లైఫ్ సర్క్యులర్ 70 నంబర్ 70. బాబా దర్శనాన్ని ప్రకటించారు. 1969 ఏప్రిల్ 10 నుండి జూన్ 10 వరకు గురుప్రసాద్‌లో ప్రతిరోజు కొన్ని గంటల పాటు దర్శనం ఇవ్వనున్నారు అనేటటువంటి ప్రకటన వెలువడింది లైఫ్ సర్క్యులర్ 70 ద్వారా. 2 నెలల పాటు 1969 ఏప్రిల్ నెల 10 నుండి జూన్ 10 వరకు 2 నెలల కాలం పాటు ప్రతిరోజు కొన్ని గంటలు బాబా దర్శనం ఇవ్వబోతున్నారు అని ఆ ప్రకటన
వెలువడింది. తూర్పు, పశ్చిమ దేశాల్లోని తన ప్రేమికులకు మాత్రమే ఆ దర్శనం ఏమిటి? తన ప్రేమికులకు మాత్రమే. ఎవరైతే బాబాను ప్రేమిస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ దర్శనము అని స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ప్రజా దర్శనాలు అన్నప్పుడు ఎంతో మంది ఇప్పుడు మన ఊరికి ఒక మహానుభావుడు వచ్చాడు అంటే ఎందరో ఆయనను దర్శించడానికి వెడుతూ ఉంటారు. అంటే ఆయన ఎవరో తెలిసినా, తెలియకపోయినా లేకపోతే వార్తల ద్వారా విన్నా ఇలా పెడుతూ ఉంటారు. కానీ ఈ దర్శనం కేవలము నా ప్రేమికులకు మాత్రమే అని బాబా చెప్పడం జరిగింది. సాధారణ సాధారణ ప్రజానీకం కోసం నేను దర్శనం ఇవ్వటం లేదు అని బాబా ప్రేమికులు ఎక్కడి నుండి వస్తారో దానిపై ఆధారపడి ఒక వారం లేక ఇంకా తక్కువ రోజులు కావచ్చు ఆ దర్శన కార్యక్రమాలు. ప్రతి దర్శన వారంలోనూ 500 మందికి 500 మంది మించి ఉండకూడదు అనేటటువంటి నియమం కూడా పెట్టారు. బాబా చెప్తున్నారు. ఈ సమయం నా ప్రేమికుల కొరకు నేను కేటాయిస్తున్నాను. అంటే ఏప్రిల్ 10వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు 2 నెలల కాలం పాటు నా ప్రేమికుల కోసం నేను ఈ సమయాన్ని కేటాయిస్తున్నాను. ప్రపంచంలోని జనసమూహానికి నేను నా మౌనం విరమించి నా దివ్యత్వాన్ని ప్రకటించినప్పుడు ఆ సమయం వాళ్ళందరికీ వస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరికీ కూడా ఒక సమయం వస్తుంది. అదెప్పుడు అంటే నేను నా మౌనం విరమించి దివ్యత్వాన్ని ప్రకటించినప్పుడు అన్నారు. ఈ సమావేశం 1962లో జరిగినటువంటి ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ తో ఏమాత్రము సరిపోలదు అని కూడా చెప్పారు. 62లో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ మనం చదువుకున్నాం. ఆ సమయంలో అనేక సంఘటనలు, అనేక విషయాలు, మణి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం చదువుకోవడం జరిగింది. ఇక 65వ సంవత్సరంలో దర్శనమిచ్చారు. తర్వాత దర్శనాలు లేవు. ఇక 69 అంటే 4 సంవత్సరాల కాలం వేచి ఉన్నారు ప్రేమికులు. పైగా ఈ సమావేశం అంటే బాబా ఇచ్చేటటువంటి దర్శన కార్యక్రమం ఏదైతే ఉందో అది 62లో జరిగిన ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌తో సరిపోల్చ వీలు లేనిది. దానికదే సాటి, దీనికిదే సాటి అంటున్నారు బాబా. అది ఇలా చెప్పినప్పుడు ఈ అయిపోయింది కాబట్టి, ఆ కాలం అయిపోయింది కాబట్టి, మనం చదువుకునే వాళ్ళందరికీ కూడా ఆ సంఘటనలన్నీ తెలుసు కాబట్టి, ఓహో! సూచనలు ఇచ్చారు సుమా అనే విషయం మనకి అర్థమవుతుంది. కానీ ఆ రోజుల్లో మండలి వారికి రేపేం జరుగుతుందో తెలియనటువంటి మండలి వారికి బాబా సూచనలు ఎంత మాత్రమూ అర్థమయ్యేవి కావు. బాబా అంటున్నారు, చివరిగా సమయం దగ్గర పడింది అని చెప్తూ ఉన్నాను. వేగంగా సమీపిస్తోంది అని ఈరోజు నేను చెప్తున్నాను. సమయం సమయం వచ్చేసింది గుర్తుంచుకోండి. అంటే ఇవన్నీ హింట్స్, సూచనలు. బాబా ఇచ్చినటువంటి సూచనలు. ఆయన యొక్క దేహ త్యాగానికి సమయం సమీపిస్తోంది అనేటటువంటి సూచనలు ఇచ్చినా కూడా వాళ్ళెవ్వరూ కూడా గ్రహించలేకపోయారు. ఎందుకు అంటే బాబా దర్శనమిస్తారు అన్నప్పుడు బాబా చక్కగా లేచి మామూలుగా కొన్నాళ్ళైనా హాయిగా ఉంటారు. ఎటువంటి శారీరకంగా బాధలు లేకుండా ఉంటారేమో అనేటటువంటి భ్రమలో వాళ్ళు ఉన్నారు. 1928 డిసెంబర్ వచ్చేసింది. ఆ చివరిలో మెహ్రా జన్మదినం మనం చదువుకున్నాము. మెహ్రాజాద్‌లో జరిగింది. ఇది బాబా భౌతికంగా ఉన్న చివరి మెహ్రా యొక్క జన్మదినం. బాబా తమ్ముని కొడుకు దారా అలాగే సుభద్ర శత్రుఘ్న కుమార్ యొక్క అమృత్ కూతురైనటువంటి అమృత్ వివాహ నిశ్చితార్థం కూడా మెహ్రాజాద్‌లో జరిగింది. బొంబాయి, పూనా, అహ్మద్‌నగర్ మొదలైన ప్రదేశాల నుండి బాబా తనకు అత్యంత సన్నిహితమైనటువంటి ప్రేమికుల్ని పిలిచారు. మెహ్రాజాద్ ఇంటి వరండాలో కూర్చుని వాళ్ళనందరినీ పలుకరించారు. మనకి ఈ మధ్య కాలంలోనే ఫిల్మ్ చూసాం. బాబా వరండాలో కూర్చుని చాలా మనకి చూసేటప్పటికి ఆయన యొక్క శారీరక శ్రమ, అలసట అంతా మొహంలో కనిపిస్తూనే ఉంది. వాళ్ళ ఆహ్, ఆ సమయంలో బాబా ఎవరికీ దగ్గరగా వచ్చి దర్శనం తీసుకోమని చెప్పలే. దూరంగా ఉండి దర్శనం చేసుకోండి అని చెప్పడం జరిగింది. వారంతా బాబా
కోసం కాస్త వినోదం పంచడానికి ఎలాగో కొన్ని ప్రదర్శనలిచ్చారు. కొన్ని పాటలు పాడారు కొంతమంది. బాబా ప్రేమగా తన అతిథుల్ని పలుకరించినప్పటికీ తమాషా పాటలు ఏదైనా తమాషాగా ఇన్సిడెంట్స్ ఉంటే దానికి బాబా నవ్వుతున్నప్పటికీ కూడా ఆయన ఎంతగా సంపూర్ణంగా అంటే పూర్తిగా అలసిపోయి ఉన్నారో, ఎంత నీరసంగా కనిపించారో ఆ సందర్భంలో తీసినటువంటి ఫిల్మ్‌లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా బాబా శరీరాన్ని విడిచే ముందు అదే చిట్ట చివరి దర్శనం. ఇది మనము చరిత్ర తెలిసినటువంటి వాళ్ళమైనటువంటి మనకు తెలిసిన నిజం. కానీ ఆ రోజుల్లో మండలి వారి వాళ్ళు కూడా ఇదే చివరి దర్శనము అని వాళ్ళు అనుకోలేదు. ఏమాత్రము ఊహించడం కూడా లేదు. 1969 జనవరి. జనవరి నెల వచ్చేసింది. 14వ తేదీ నుండి బాబా మండలి హాల్‌లో కూడా వెళ్ళడం లేదు. పురుష మండలి వారే బాబా గదికి వచ్చేవారు. లోపలి వైపు నుండి స్త్రీల వైపు ఉన్నటువంటి తలుపుకు గడియ వేసుండేది. స్త్రీలందరూ వారి రోజువారీ కార్యక్రమాల్ని, పనులను త్వరగా పూర్తి చేసుకొని బాబా పిలుస్తారేమో అని ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. బాబా దగ్గరే ఎక్కువ సమయం గడపడానికి వీళ్ళందరినీ కూడా ఎప్పుడు వస్తూ ఉండేవారు. అంటే స్త్రీ మండలి వారు ఎక్కువ సమయం బాబా దగ్గర గడిపేవారు. అందువలన మణికి బాబా దగ్గరే ఉండడం వలన ఉత్తరాలు వ్రాయడానికి కానీ, వచ్చిన ఉత్తరాలు చదవడానికి కానీ ఆవిడకి తీరిక ఉండేది కాదు. బాబాకు అంటే ఆ సమయంలో ఏం చేసేవారు? బాబాకు శారీరక శ్రమను తగ్గించడానికి, బాబా శరీర అలసటను తగ్గించడానికి, నొప్పులను కొంచెమైనా ఉపశమింపజేయడానికి కొంచెం కొంచెం మసాజ్ చేసేవారు స్త్రీలందరూ కూడా. ఆయన చేతులు, కాళ్ళు, అరికాళ్ళు అలాగే ఆహ్, వీపు అలా ఆయనకి మసాజ్ చేస్తూ ఉండేవారు. లేదా రానో కానీ, మణి కానీ ఆయనకు ఏదో ఒకటి చిన్నగా చదివి వినిపించేవారు. 1969 జనవరి 26వ తేదీన ఫ్యామిలీ లెటర్స్‌లో అంటే అది బాబా భౌతికంగా ఉన్నప్పుడు ఇది చిట్ట చివరి ఫ్యామిలీ లెటరు. ఆవిడ మణి రాసినటువంటి ఆ చివరి ఉత్తరాల్లో ఆహ్, అది ఒక రకమైనటువంటి వేదన అనేది కనిపిస్తూ ఉంటుంది. బాబా తన శరీరం విడిచిపెట్టే 5 రోజుల ముందు స్త్రీ మండలి వారికి ముఖ్యంగా డాక్టర్ గోహెర్‌కి బాబా చివరి ఏకాంతవాసంలో చేసినటువంటి ఆ విశ్వకార్యం తర్వాత బాబా ఆరోగ్యం ఎలా దిగజారిపోయిందో వాళ్ళందరికీ అర్థమైపోతోంది. ఇంకా 5 రోజుల ముందు వరకు కూడా వాళ్ళు ఇంక తగ్గిపోతుంది, బాబా మామూలుగా ఉంటారు అనేటటువంటి ఆశ వాళ్ళల్లో నెమ్మదిగా క్రమంగా తగ్గిపోతూ కనిపిస్తూ ఉంటుంది. మెహ్రా దగ్గర మాత్రం వాళ్ళెవ్వరూ ఈ మాట అంటే అనుకునేవారు కాదు స్త్రీ మండలి వారు. అలాగే బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బాబా కూడా ఆయనలో ఉండేటటువంటి ఆ అనారోగ్య ఛాయలను ఆయన ముఖం మీద కనిపించకుండా మరుగుపరిచేవారు మెహ్రా కోసం. నిజానికి మండలి వారంతా కూడా బాబా భౌతిక సాన్నిధ్యం లేకుండా నివసించే రోజు వస్తుందని కూడా వాళ్ళు ఆ రోజు ఊహించలేదు. కలలో కూడా అనుకోలేదు. ఆనాటి ఉత్తరాలలో మణి వ్రాసిన ఉత్తరాలు చదివినప్పుడు ఆవిడలో ఉండేటటువంటి ఆవిడలో ఉండేటటువంటి ఆ ఆవేదన, ఆ ఆందోళన మనకి ఉత్తరాల్లో కనిపిస్తుంది. ఆ వారంలో ఏం జరగబోతోందో తెలియనటువంటి ఆమెలో ఎంతో అమాయకత్వం కూడా చోటు చేసుకుని ఉంది. 1969వ సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని, బాబా ప్రేమ సంపదతో ప్రేమికులలోని ఆ సెల్ఫ్ అనేది అంటే అధమాధమమైనటువంటి నేను అనేటటువంటిది అనేటటువంటి పేదరికం అంటే నేను అనేటటువంటి ఆ పేదరికాన్ని తొలగించబడుతుంది అని ఆశిస్తూ ఉత్తరాలు అలాగే గ్రీటింగ్సు ప్రారంభమవ్వడం ప్రారంభించాయి. అంటే 1969 జనవరి వచ్చేసింది. బాబా ఆరోగ్యం ఏమాత్రము బాగోలేదు. మండలి వాళ్ళందరూ కూడా
వాళ్ళ డ్యూటీలు చేస్తూ ఉన్నారు. గబగబా వాళ్ళు స్త్రీ మండలి వారైతే తమ పనులన్నీ పూర్తి చేసుకుని బాబా పిలిచేటప్పటికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. బాబా దగ్గర ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నారు. 5 రోజుల ముందు కూడా చివరి ఫ్యామిలీ లెటర్ మణి రాసింది. వాళ్ళు ఈ అంటే మనం ఎలాగైతే ఈ సంవత్సరం ఈ తొలి రోజున గ్రీటింగ్స్ చెప్పుకున్నామో, అలాగే ఆ 1969వ సంవత్సరంలో కూడా అందరూ కూడా అందరికీ బాగుండాలి. బాబా ప్రేమ సంపదతో ప్రేమికునిలోని ఉండేటటువంటి నేను అనేటటువంటి పే పేదరికాన్ని అది నాశనం చేస్తుంది అంటూ ఆశిస్తూ ఉత్తరాలు వచ్చేవి. 1969 బాబా సన్నిహితుల జీవితాల్లో వ్యక్తిగతమైన కష్టాలు, ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన అనైక్యత, హింస ఇలాంటి అవాంఛనీయమైనటువంటి విషయాలతో ప్రారంభమైందిట. 1969వ సంవత్సరం బాబా యొక్క సన్నిహితుల యొక్క జీవితాలలో అనేకమైనటువంటి కష్టాలు, వ్యక్తిగత కష్టాలు ప్రారంభమయ్యాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ ఏమాత్రము ఉత్సాహం లేదు. అనైక్యత, ఏకత్వం అనేది లేదు. ఐక్యభావం అనేది లేదు. హింస ఇవన్నీ కూడా అవాంఛనీయమైనటువంటి విషయాలే. వీటితోటి ఆ 1969వ సంవత్సరం ప్రారంభమైంది. ప్రియతముని దర్శనం కోసం ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి వారికి తమకా ఫలితం కలగబోతోంది. అంటే బాబా 1969 ఏప్రిల్ నెలలో, అంటే జనవరి నెల గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. అంటే ఏప్రిల్ నెల అంటే ఒక 4 నెలల కాలంలో బాబా దర్శనం ఇవ్వబోతున్నారు అనేటటువంటి ఆశ వాళ్ళల్లో ఎంతో, అంటే వాళ్ళు వేచి ఉన్నదానికి ఫలితం పొందబోతున్నాము అనేటటువంటి ఆశ, సంతోషము ప్రేమికులలో కనిపిస్తూ ఉంది. బాబా ఆరోగ్యం అనే మహామేఘం, అనారోగ్యం అనేటటువంటి మహామేఘం కమ్మేసింది బాబాని. దాని నుండి బయటపడతారు అనుకున్నారు మండలి వారు. మణి ఫ్రెడెల్లా అనేటటువంటి ఒక ఆవిడికి ఉత్తరం రాసిందిట. ఏమని అంటే, కొంతకాలంగా ప్రియమైన బాబా ఆరోగ్యం ఏమాత్రమూ బాగోలేదు. ఆయన ఏకాంతవాసంలో చేసిన విశ్వకార్యశ్రమ అనేది భయంకరంగా ఆయన యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తోంది. విపరీతమైనటువంటి రక్తహీనత, బ్లడ్లెస్నెస్ తక్షణం, అంటే ఏదో రకంగా ఏదో ఇంజెక్షన్లు ఇస్తోంది గోహెరు. తర్వాత ఇతరుల డాక్టర్లందరూ కూడా అప్పుడప్పుడు గిండే మొదలైనటువంటి వాళ్ళు వస్తూ ఉన్నారు, బాబాను పరీక్షిస్తూ ఉన్నారు. ఇలా అప్పటికప్పుడు ఏదో పరిష్కారం దొరికినప్పటికీ శారీరక పరిస్థితి మాత్రం చాలా చాలా బలహీనంగా ఉంది. గోహెర్ మొదలగు డాక్టర్లందరూ కూడా పూర్తిగా బాబాను పరిరక్షించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా గోహెర్, డాంకిన్ మొదలైన వాళ్ళు పూనా వెడితే పూర్తిగా హెల్త్ చెకప్ చేస్తే బాగుంటుంది అని బాబాను వేడుకోసాగారు. నిజానికి హెల్త్ చెకప్ అనేది ఆ రోజుల్లో అహ్మద్‌నగర్‌లో కానీ, అలాగే మెహరాజాద్‌లో కూడా కనిపించేది కాదు. అంత సరైనటువంటి ఎక్విప్‌మెంటు ఉండేది కాదు. కాబట్టి పూనా వెడితే బావుంటుంది అని మండలి వారు అనుకోసాగారు. గట్టిగా బాబాను కోరేవారు. బాబా ఒప్పుకోండి బాబా, మీ ఆరోగ్యం అసలు ఏం బాగోలేదు. శరీరంలో ఏమాత్రము రక్తం లేదు. మనం ఏదో అప్పటికప్పుడు ఇంజెక్షన్లు ఇస్తున్నాము, ఏదో అప్పటికప్పుడు మందులు వేస్తున్నాము. కానీ ఒక్కసారి హెల్త్ చెకప్ చేసుకుంటే బాగుంటుంది. అందుకని పూనా వెడదాము అంటూ ప్రతి వాళ్ళు కూడా చాలా బాబాని ఫోర్స్ చేసేవారు. అలా అందరూ బాబాను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. బాబా ఒప్పుకుంటారు అని అందరూ ఆశిస్తున్నారు. ఇవన్నీ కూడా మణి తన ఉత్తరంలో, అంటే బాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోతోంది. ఆహ్, రక్తహీనత కూడా కనపడుతోంది. కాబట్టి పూనా వెళ్లి చెకప్ చేయించుకుంటే బావుంటుంది అని డాక్టర్లు బాబాని బతిమాలుతున్నారు. ఆయన ఒప్పుకుంటారని ఆశిస్తున్నారు అంటూ ఆ ఉత్తరంలో వ్రాసింది. కానీ బాబా సమ్మతించడం లేదు. ఎప్పటికంటే, అంటే ఏప్రిల్ నెలలో
బాబా ఇవ్వబోతున్నారు. కానీ ఏప్రిల్ నెల కోసం ముందు నుండి వెళ్ళడం బాబాకు ఇష్టం లేదు. వారికి ఎప్పుడు కూడా మండలి వారిని అంటే బాబా ఆరోగ్యం బాగోలేదు. ఒక్కసారి హెల్త్ చెకప్ చేయిస్తాము అంటే బాబా ఎప్పుడు కూడా నిరాకరిస్తూ నేను దైవీ మానవుణ్ణి గుర్తుంచుకోండి, అవతార పురుషుణ్ణి అని 2 సార్లు చెప్పేవారట. ఆయన అనారోగ్యము, జరిగిన ప్రమాదాలు ఇవన్నీ కూడా ఆ బాధలు చూస్తూ ఉంటే ఆయన మానవునిగానే కనిపిస్తారు. అంటే ఆయనకి మామూలు మానవుడికి ఎలాగైతే యాక్సిడెంట్ జరిగితే శారీరకంగా ఎముకలు విరుగుతాయో, ఏ విధంగా మందులు వాడినా కూడా ఆ యొక్క ఆహ్, అంటే ఎముకలు విరగడాన్ని పూర్తిగా అతుక్కోవడం అనేది ఉండదు. ఒక్కొక్కసారి. కొంతమందికి బావుంటుంది. కొంచెం ఏజ్డ్ వాళ్ళకి చాలా కష్టమవుతూ ఉంటుంది. ఇవన్నీ అంటే కారు ప్రమాదాలు, బాబాకు వచ్చినటువంటి అనారోగ్యము అంటే ఏ మందులు పనిచేయకపోవడం ఇవన్నీ చూస్తే ఆయన మానవునిలాగే కనిపిస్తారు మండలి వారికి. పైగా మానవుని బాధలన్నీ కూడా నాపై వేసుకున్నాను అని చెప్తూ తాను మానవ రూపం ధరించి వచ్చాను. అందుకనే మీ మీ బాధలన్నీ కూడా నా మీద వేసుకుంటున్నాను అని బాబా చెప్తూ ఉండేవారు. ఇవన్నీ విని మండలి వారిలో ఆందోళన పెల్లుబికేది. ఆతృత ఉండేది. ఏమిటి బాబా ఇలా అంటున్నారు? ఒక పక్కన విపరీతంగా అలసట, నీరసంతో కృశించిపోతున్నారు బాబా. ఒక పక్కన ఆయన ఏమాత్రము నిజానికి అంటే ఇంకా కొద్ది రోజులు పూర్తి చికిత్స అవ్వందే ఆహ్, మామూలుగా ఉండలేరు అనేటటువంటి విషయం వీళ్ళకి అర్థమవుతోంది. కానీ ఆయన పూనా నగరానికి రావడానికి ఒప్పుకోవటం లేదు. తర్వాత పరీక్షలు చేయించడానికి ఒప్పుకోవటం లేదు. ఏప్రిల్‌లో ఏప్రిల్ నెలలో ఎలా ఇస్తారు బాబా అని ఎరిచి అడుగుతాడు. మనందరికీ తెలుసు. అడిగినప్పుడు నేను ఏం పడుకుని ఇస్తే నష్టమేముంటి? ఏమిటి? ఏమన్నా అభ్యంతరమా? వాళ్ళేమన్నా అనుకుంటారా నా ప్రేమికులు? ఇలా అడగడం మొదలుపెట్టారు. ఇలా ఎవరైనా మాట్లాడినప్పుడు అందరి నోర్లు మూతపడిపోతాయి. అలాగే ఇరిచి మొదలైన వాళ్ళు చెప్పినా కూడా ఎవరు గైకోబాద్ గబోలు బాబా ఇంకా దుకాణం మూసేయాలి అని అంటే అంటే మండలి వారందరూ కూడా పెద్దవాళ్ళైపోతున్నారు. బాబా కూడా శరీర ఆరోగ్యం బాగోలేదు. కాబట్టి ఇంక దుకాణం మూసేయాలి అంటే, బాబా ఇప్పుడే తెరవబడుతోంది అని ఇంకా సమాధానం చెప్పారు. మరి ఆయన సమాధానానికి ఎవరు తిరిగి సమాధానం చెప్పగలరు? అలా మండలి వారిలో ఒక ప్రక్కన బాధ, ఆందోళన, ఒక ప్రక్కన బాబా సరిగ్గా ఆరోగ్యం ఎప్పుడు కుదుట పడుతుందో ఎవ్వరికీ తెలియనటువంటి పరిస్థితి. ఒక ప్రక్కన బాబా ఏప్రిల్ నెలలో దర్శనమివ్వబోతున్నాను అని ప్రకటించారు. అందరికీ వెళ్ళిపోయే ఉత్తరాలు. అందరూ సిద్ధమైపోతున్నారు ఏప్రిల్ నెలలో రావడానికి. ఏమిటిది బాబా ఇంకా అసలు కొంచెం కూడా కోలుకోవటం లేదు అనేటటువంటి బాధ, ఆందోళన ఎలా జరుగుతుంది? బాబా అనుకున్నవి అన్నీ కూడా ఎలా దర్శనమిస్తారు అనేటటువంటిది మండలిలో ఒక పెద్ద క్వెషన్ మార్క్ అయిపోయింది. అందుకని మండలి వారి ఆందోళన, ఆతృత గమనించి బాబా మళ్ళీ అనేవారు. ఏమిటి? మరిచిపోకండి. నేను భగవంతుణ్ణి. నాకు సర్వము తెలుసు. సింప్లీ డూ యాజ్ ఐ సే. ఊరు కూర్చుని మాట్లాడకుండా నేను చెప్పిన పని చేసేయండి అంతే అనేవారు. నాకన్నీ తెలుసు. సర్వాంతర్యామిని, సర్వజ్ఞుణ్ణి నేను. పురాణ పురుషుణ్ణి, దైవీ మానవుణ్ణి. కాబట్టి నేను భగవంతుడిననే విషయం మీరు మరిచిపోకండి. నేను చెప్పినట్లు చెయ్యండి అంతే. నా శరీర ఆరోగ్యము ఇవన్నీ మీరెందుకు వర్రీ అవుతారు అన్నట్లుగా బాబా మండలి వారిని వాళ్ళలో ఉండేటటువంటి ఆందోళనను గమనించి ఆయన కూడా మరి తీవ్ర ఆందోళనే కదండీ! తన ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మండలి వారు వీళ్ళందరినీ మాయ చెయ్యలేక ఆయన ఎంత సతమతమైపోయారో నిజానికి ఊహించుకొని ఊహించుకుంటే మనకు అర్థమయ్యేది కాదు. అంతటి భయంకరమైనటువంటి ఆహ్, విషయాలన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూ ఉన్నాయి. మండలి వారు ఆయన ఇచ్చకు తలవంచారు. ఏం చేస్తారు పాపం? వాళ్ళు చేసేదంతా వాళ్ళు చేస్తున్నారు. బాబా మీరు ఏం చెప్ నేనేం చెప్తే అది చెయ్యండి మాట్లాడకుండా అన్నప్పుడు ఏం చేస్తారు ఎవరైనా? ఆయన ఇచ్చకు తలవంచారు. ఆ విధంగా
ఆ 1968వ సంవత్సరం దాటి 1969వ సంవత్సరంలో జరిగినటువంటి విషయాన్ని మనకు తెలియజేసింది హెదర్ నాడిల్. అవతార్ మెహర్ బాబాకి జై. ఇదే బాబా అండి లక్ష్మి గారు. అక్కడ మండలిలో జరిగింది బాబా మండలి వాళ్ళకి చెప్పిన సంగతులు అవంటే బాబా మండలి